హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలామంది అనుకుంటా ఉంటారు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ చాలా కష్టమని. పీ రేషియో, డెబ్ట్ టు ఈక్విటీ రేషియో, ఈ టెర్మినాలజీలు అన్నీ వినేసి మీరు కష్టపడాలనుకుంటున్నాను. కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలాగా నేను వీడియోలో చెప్తా. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఏం చేసి ఉంటారంటే ఎవరు ఏదైనా డిపెండ్ అయి ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చెప్తుంటే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, యూట్యూబ్లో వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చెప్తుంటే వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, అలా చేసిండేవాళ్ళు. మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో చూసిన తర్వాత మీరే ఓన్గా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మీరే ఓన్గా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోగలరు అంటే మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరే ఇంకా 10 మందికి ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకునే చెప్పగలుగుతారు. కాబట్టి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని నీట్గా అర్థం చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. టోటల్ ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ని 6 వీడియోస్గా చేస్తున్నాం. ఒక్కొక్క వీడియో 8 to 10 minutes వరకు ఉంటాయి. ఒకేసారి ఫుల్ కోర్స్ పెడితే వీడియో పెద్దదవుతుంది, మీరు ఇంట్రెస్ట్ చూపించరు. అందుకనే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ని 6 partsగా డివైడ్ చేస్తాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు డైలీ 10 minutes స్పెండ్ చేశారంటే ఎంతో కొంత నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అలానే ఫస్ట్ వీడియోలో వచ్చేసి మార్కెట్ క్యాప్, బుక్ వాల్యూ, అలానే ప్రైస్ టు బుక్ రేషియో, ఈ మూడింటి గురించి నేర్చుకుంటాం. సెకండ్ వీడియోలో వచ్చేసి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అలానే ఓపీఎం గురించి. థర్డ్ వీడియోలో వచ్చేసి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, డెబ్ట్ టు ఈక్విటీ రేషియో. ఫోర్త్ వీడియోలో ఎర్నింగ్స్ పర్ షేర్, ఫేర్ వాల్యూ గురించి. అలానే ఫిఫ్త్ వీడియోలో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఆర్ఓఈ గురించి, ఆర్ఓసి గురించి నేర్చుకుంటాం. సిక్స్త్ వీడియోలో వచ్చేసి ఈ రేషియోస్ అన్నీ కాకుండా ఇంకా మనం ఏం చెక్ చేయాలి అవి ఉంటాయి ఇక్కడ. అదే పొలిటికల్ అలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అలానే మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కానీ ఈ వీడియోలో చెప్తాం. ఓకేనా? ఇలాగా 6 వీడియోస్ ఫండమెంటల్ అనాలిసిస్ని 6 partsగా డివైడ్ చేసాం. ఓకే, ఒక్కొక్క వీడియో 10 minutes, మ్యాక్సిమం 10 minutes ఉంటుంది. ఓకేనా? డైలీ ఒక 10 minutes స్పెండ్ చేశారంటే మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసే వెబ్సైట్ స్క్రీనర్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనం కంపెనీ కాల్లో సెర్చ్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ సెర్చ్ చేస్తున్నా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇలా సెర్చ్ చేశారంటే మీకు ఇలా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్ ఎలా ఉంది, అలానే ప్రతి ఒకటి వస్తుంది. స్క్రోల్ చేసినారంటే ఇక్కడ మీకు క్వార్టర్లీ రిజల్ట్స్, అలానే ప్రాఫిట్ అండ్ లాసెస్ అన్నీ ఉంటాయి. కాంపౌండ్ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ కాస్ట్ గ్రోత్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉండాలి, గ్రోత్ ఎలా ఉండాలి, కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం, పర్సంటేజెస్ ఎంత ఉండాలి, ఆర్ఓఈ ఎంత ఉండాలి, బుక్ వాల్యూ ఎంత ఉండాలి, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీకు రేషియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని రేషియోస్ ఉంటాయి. మీకు ఏమైనా ఎక్స్ట్రా రేషియోస్ కావాలంటే ఇక్కడ ఎడిట్ రేషియోస్ అని ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేశారంటే ఇక్కడ మీకు ఏ రేషియో కావాలో సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ రేషియో కావాలి, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో సెర్చ్ వస్తుంది. ఇలా యాడ్ చేసుకొని సేవ్ టు క్విక్ రేషియోస్ కొట్టాలంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 81.8. ఇలా ప్రతి ఒక్క రేషియో ఉంటుంది. ఈ రేషియోస్ ఎంత ఉంటే మన కంపెనీ బెస్ట్, ఎలా ఉండాలి అని నేను మీకు ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు చూడండి. సో ఇవాళ వీడియోలో మనం మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, బుక్ వాల్యూ ఏంటి, ప్రైస్ టు బుక్ రేషియో అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ మనం మార్కెట్ క్యాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఇట్టా ఉంటారు స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అని. ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అంటే ఏం లేదు. స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే వాటి మార్కెట్ క్యాప్ అనేది less than 1000 crores ఉండే స్టాక్స్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. అలానే మార్కెట్ క్యాపిటల్ అనేది వచ్చేసి 1000 crores నుంచి 10,000 crores బిట్వీన్ ఉంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. 1 lakh crores కంటే ఎక్కువగా ఉందంటే మార్కెట్ క్యాప్, వాటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అని అంటారు. అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు స్కానర్లో అక్కడికి వెళ్ళేసి ఏదో కంపెనీ సెట్ చేద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ని సెర్చ్ చేస్తున్నా. మార్కెట్ క్యాప్ వచ్చేసి 19,75,547 crores ఉంది. 19,75,547 crores ఉంది. అంటే ఇప్పుడు ఏ క్యాప్ కింద వస్తుంది? 19 lakh అంటే అబౌవ్ 1 lakh
18 lakh crores, 19 lakh crores, 18,75,545 crores ఉంది. అంటే ఇది ఏం క్యాపిటల్కి వస్తుంది? లార్జ్ క్యాప్ స్టాక్. 1 lakh crore కంటే ఎక్కువ ఉంది మార్కెట్ క్యాప్, కాబట్టి ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్. ఇలాగనే మనం మార్కెట్ క్యాప్ని డిఫైన్ చేస్తాం. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని ఇలా డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి బుక్ వాల్యూ అంటే ఏం చేస్తుంటాం? బుక్ వాల్యూ అంటే ఏంటంటే కంపెనీ దగ్గర ఉండే టోటల్ అసెట్స్. ఈ కంపెనీ దగ్గర అసలు ఏముంది, ఎంత ఉంది, ఒకవేళ మార్కెట్ ఫాల్ అయిందంటే ఈ కంపెనీ ప్రైస్ మనకి ఎంతకు వస్తుంది అది చెప్పేదే బుక్ వాల్యూ. చూడండి, నీట్గా రాసుంటా. బుక్ వాల్యూ మీన్స్ సబ్ట్రాక్టింగ్ ద టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ద లయబిలిటీస్ హోల్డింగ్ బై ద కంపెనీ. మీన్స్ వాట్ డస్ ఏ కంపెనీ హ్యావ్, అందులో కంపెనీ దగ్గర ఏముంది, కంపెనీ యొక్క టోటల్ అసెట్స్, కంపెనీ దగ్గర ఉండే టోటల్ అసెట్స్. అలానే దాంట్లో నుంచి మనం ఆ కంపెనీకి ఉండే లయబిలిటీస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే లయబిలిటీస్ అంటే ఏంటంటే డెబిట్, అప్పు, ఆ కంపెనీ ఎంత అప్పు చేసింది అవన్నింటిని అది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు బుక్ వాల్యూ వస్తుంది. అసలు కంపెనీ యొక్క వాల్యూ ఏంటి అనేది బుక్ వాల్యూ. రేషియో స్టార్ట్ చేద్దాం. ప్రైస్ టు బుక్ రేషియో, పీబీ రేషియో. పీబీ రేషియో అంటే ద రేషియో ఆఫ్ కరెంట్ ప్రైస్ అండ్ ద బుక్ వాల్యూ. అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉంది డివైడెడ్ బై బుక్ వాల్యూ. దీని రేషియోనే మనం ప్రైస్ టు బుక్ రేషియో అని అంటాం. ప్రైస్ టు బుక్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం, రిలయన్స్ ఇండస్ట్రీస్నే తీసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 2.5 ఉంది, 2.49, 2.5 ఉంది. మనకి ప్రైస్ టు బుక్ రేషియో వచ్చేసి 2 నుంచి 5 మధ్యలో ఉంటే బెస్ట్. 2 నుంచి 5 మధ్యలో ఉంటే బెస్ట్. అదే కానీ 2 కంటే బిలో ఉందంటే అండర్ వాల్యూడ్ అది. ఏ కంటే ఎక్కువ ఉందంటే ఓవర్ వాల్యూడ్ అని అంటూ ఉంటాం స్టాక్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నామంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీసే తీసుకుందాం. కరెంట్ ప్రైస్ వచ్చేసి 2,920 ఉంది. అలానే బుక్ వాల్యూ వచ్చేసి 1,173 ఉంది. ఇప్పుడు వీటి రెండింటిని రేషియో చేద్దాం, మనకి ఎంత వస్తుందో చూద్దాం. పీబీ రేషియో కరెంట్ ప్రైస్ వచ్చేసి 2,920 ఉంది. 2,920 డివైడెడ్ బై 1,123 చేసామంటే 2.49 వచ్చింది. 2.48 సంథింగ్ వచ్చింది. అంటే 2.49కి దగ్గరగా వచ్చే. ఇలానే మనం పీబీ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. పీబీ రేషియో ఎంత ఉండాలంటే 2 to 5 ఉండాలి. చూడండి, నేను నీట్గా పెట్టేస్తా. ఈ పీడిఎఫ్లో నీట్గా ప్రతి ఒక్కటి రాసుకుంటా. ద పీబీ రేషియో is greater than 5, the stock is very expensive. We don't invest in those type of stocks. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. స్టాక్ యొక్క పీబీ రేషియో అనేది 5 కంటే ఎక్కువగా ఉండకూడదు. అలానే స్టాక్ if the PB ratio is less than 2, this stock is undervalued, so we don't invest in those type of stocks. 2 కంటే లెస్ ఉండకూడదు, 5 కంటే అబోవ్ ఉండకూడదు. The PB ratio is between 2 to 5. The stock is good, the stock is more likely to invest. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. పీబీ రేషియో అనేది ఎప్పుడు కానీ 2 నుంచి 5 మధ్యలోనే ఉండాలి. పీబీ రేషియోని ఎలా క్యాల్కులేట్ చేస్తారో కానీ చూసాం. ఇలా ఉంటుంది పీబీ రేషియో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా టైప్ చేసుకున్నా నీట్గా. కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, అలానే మనకి ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 2.6 అనేసి ఉందా, 2.49 ప్రతి ఒక్కటి నీట్గా టైప్ చేస్తున్నా. ఇక్కడ ఈ పీడిఎఫ్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి మళ్ళా. నెక్స్ట్ వీడియోలో మనం పీఈ రేషియో అంటే ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఏంటి, ఓపీఎం అంటే ఏంటో చూద్దాం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకైనా డౌట్స్ ఉంటే మా టెలిగ్రామ్లో మమ్మల్ని అడగండి. ఓకేనా, మేము మీకు రిప్లై ఇవ్వడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. లేదంటే కామెంట్స్లో అయినా చెప్పండి, ట్రై చేస్తాం. అలానే మీకు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలి, అలానే మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా అంటే సరిగ్గా చెప్పకపోయినా మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్లో. ఓకేనా, నెక్స్ట్ టైం మేము రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్స్, అలానే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ పీడిఎఫ్ లింక్, అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మా వాళ్ళు అంతా డైలీ న్యూస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఏం మిస్ అవ్వకూడదు అనుకున్నా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, అలానే మా ఈ వెబ్సైట్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ పీడిఎఫ్ అనేది వెబ్సైట్లో పోస్ట్ చేసాం. ఆ పీడిఎఫ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎన్నో పీడిఎఫ్లు ఉన్నాయి. 12 days ట్రేడింగ్ బేసిక్ సిరీస్ స్టార్ట్ చేసాం, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి. వాటిలో చాలా పీడిఎఫ్లు దాంట్లో పోస్ట్ చేస్తున్నాం ఆ వెబ్సైట్లో. ఈ పీడిఎఫ్ లింక్ మీదకి వెళ్ళారంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళచ్చు. అక్కడ అన్ని పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి.
మీకు ఏ పీడిఎఫ్ అయితే అర్థం కాలేదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థం కాలేదు, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అలానే చాలా ఉన్నాయి. ఓకేనా? ఆ పీడిఎఫ్లో ఏది కావాలన్నా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.